వచ్చినటువంటి వర్గీకరణ ద్వారా సమస్తంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కావచ్చు మిగతా ఎక్కడెక్కడ ఉన్నారో అసలు మాదిగలకు న్యాయం జరిగిందనుకోవచ్చా? అది జరగలేదనే సూటిగా చెప్పొచ్చు. హ్మ్. ఎందుకంటే వర్గీకరణ అంశం అనేది సమస్త మాదిగ జాతికి అది లబ్ధి చేకూర్చే ఎజెండే అయినప్పటికీ, వచ్చిన ఫలితం గానీ, ఆ పోరాటంలో వచ్చిన డిమాండ్‌లు గానీ, ఇప్పుడు హ్మ్. చిన్న ఉదాహరణ, మాదిగల్లో చాలా వరకు 90% భూములు లేని వాళ్ళే ఉన్నారు. హ్మ్. ఓ 50% ఇల్లు లేని వాళ్ళున్నారు. ఒక 30% ఉద్యోగాలు లేని వాళ్ళున్నారు. అంటే ఈ రకంగా చాలా అంశాలు సమస్యలతో ముడిపడి ఉన్నాయి. అయితే రిజర్వేషన్‌లలో ఇవన్నిటికి న్యాయం జరుగుద్దా అంటే, రిజర్వేషన్‌లతో ఇవన్నిటికి న్యాయం జరగదు. భూమి ఇవ్వాలంటే ప్రభుత్వం ఇవ్వాలి. రిజర్వేషన్‌లో భూమి ఇవ్వమని చెప్పలే కదా! హ్మ్. సో, ఇవన్నీ జరగాలంటే మాదిగలు ఈ రిజర్వేషన్‌ల హక్కులతో పాటుగా భూ పోరాటానికి, ఆర్థిక పోరాటానికి అంటే ఆర్థిక స్వలంబన గూడా గావాలి గదా! ఉద్యమం పుట్టింది హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికారం. హక్కుల కోసం పోరాటం నడుస్తుంది. ఆత్మగౌరవం రావాలంటే ఏం జరగాలి? ఆర్థిక స్వలంబన ఉండాలి. ఆర్థిక స్వలంబన కోసం దానికి గూడా పిలుపు రావాలి గదా! అంటే ఎలాంటి పిలుపు ఉండాలి? ప్రభుత్వాలు కేటాయించే సప్లాన్ నిధులలో మాదిగల వాటా మాదిగలకు రావాలి. సప్లాన్ నిధులు కేటాయించాలి. దాంట్లో పారిశ్రామికంగా మమ్మల్ని అభివృద్ధి జేయాలి అనే నినాదం పుట్టాలి గదా! అంటే 32 ఏళ్ల కాలంలో ఎప్పుడు ఆ పిలుపు లేదు. మీరు ఉద్యమాన్ని పరిశీలించి చూస్తే. ఇక రెండవది భూముల విషయంలో. ఆత్మగౌరవానికి సంబంధించి చెప్తున్నా. భూముల విషయంలో. భూమి ఉంటేనే ఆత్మగౌరవంగా బతకగలుగుతాడు. భూమి లేకపోతే కూలీగా మారిపోతాడు. ఆత్మాభిమానం చంపుకొని ఎక్కడనైనా పని చేయాలి. ఎలాంటి పనైనా చేయాలి. అదే భూమి ఉంటే ఒక రైతుగానో, తనకు ఆస్తి ఉందనో, ఆ స్వలంబన మీద బతకనీకి అవకాశం ఉంటది. ఆ భూములు లేని నిరుపేదలైన మాదిగల కోసం ఎంఆర్‌పీఎస్ స్టాండ్ తీసుకొని సందర్భం గూడా ఉన్నది. తీసుకొని పోతే బాగుండేది. ఇంకా దాంట్లో గూడా హక్కులొచ్చేటియి. ఎప్పుడో ఇందిరాగాంధీ కాలంలో ఇచ్చిన అసైన్డ్ భూములు వాటికి ఇప్పటికి గూడా పట్టాలు లేవు. ఈ 32 ఏళ్ల కాలంలో అసైన్డ్ భూములనన్నా మాకు చట్ట ప్రకారంగా క్రమబద్ధీకరించండి, మాకు పట్టాలు ఇప్పించండి అని ఒక పిలిపిచ్చుంటే, ఓ ప్రభుత్వాన్ని ఒప్పించుంటే, కేసీఆర్ ప్రభుత్వంలో గ్రామాలలో క్రీడా మైదానాలకని, శ్మశాన వాటికలకని, నర్సరీలకని తీసుకున్న భూములన్నీ మాయే. అసైన్డ్ భూములే. ఎందుకంటే దాని మీద మాకు పట్టాలు లేవు. సో, ఆ పట్టాలు గనక వచ్చుంటే ఆ భూములు మా వాళ్ళ చేతుల్లోనే ఉండేది. సో, అట్లా గూడా నష్టపోవడం జరిగింది. అంటే ఇలాంటి అంశాల వైపు వర్గీకరణ ఉద్యమం టచ్ చేయకపోవడం, వర్గీకరణ వల్ల మొట్టమొదట ప్రయోజనం కలిగేది మాత్రం చదువుకున్న వాళ్ళకి, చదువుకొని ఉద్యోగం పొందిన వాళ్ళకే వర్గీకరణ ఫలితాలు మొదట అందే మరి అవకాశం అసలు ఉంటుంది. అంటే వర్గీకరణ ఉద్యమం వచ్చిన తర్వాత మరి ఎవరికి లాభం చేకూరింది? మాదిగల్లో వచ్చినటువంటి మరి మార్పేందసలు? వర్గీకరణ ఉద్యమం వచ్చిన తర్వాత వర్గీకరణకు ముందు నేను చెప్పినట్టుగా 80, 90 దశకంలో 2 మూవ్‌మెంట్స్ అయినాయి. ఒకటి ప్రశ్న పుట్టింది. రెండోది ప్రజా ఉద్యమంగా మారింది. కానీ అవన్నీ ఆదిజాంబవ అరుంధతి ఫెడరేషన్ పేరు మీద, హ్మ్. లేదా ఒక వ్యక్తిగా ప్రశ్నించే దాని మీద జరిగింది. కానీ ఎంఆర్‌పీఎస్ అనేది మాదిగల పేరు పెట్టుకొని, అప్పటి వరకు మాదిగలుగా చెప్పనీకి గూడా భయపడే పరిస్థితి. హరిజనులమని, ఎస్సీలమని, దళితులమని చెప్పుకునేవాళ్ళు. మాదిగ అని చెప్పుకోవడానికి ఈ సమాజంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. సో, ఆ తత్వాన్ని పొడగొట్టడానికి మాత్రం ఎంఆర్‌పీఎస్ పునాది పడ్డది. ఆ పునాది కొంత చైతన్యాన్నిచ్చింది. ప్రశ్నించే కాడికిచ్చింది. ఈరోజు ఇక్కడికొచ్చి కూకొని మాట్లాడుతున్నామంటే, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పేరు మీద మేము గూడా పనిచేసినాం గనుకనే చెప్పగలుగుతున్నాం. ఇవన్నీ విశ్లేషించగలుగుతున్నాం. లేకపోతే అంతకుముందు మా సమాజం ఎక్కడ ఎవరి ముందు పోయి మాట్లాడే కాడ గూడా లేదు. ఓకే. స్వతంత్రం వచ్చినా మా జాతులకు విముక్తి రాలే. సమానత్వం రాలే. కానీ ఆ విముక్తి సమానత్వం కోసం మాదిగలుగా మేము చెప్పుకోవడానికి మాత్రం ఒక అవకాశం ఏర్పడ్డది మాత్రం ఎంఆర్‌పీఎస్ బ్యానర్. అసలు అంటే ఈ వర్గీకరణ జరిగిన తర్వాత, యుద్ధం అయిపోయిన తర్వాత ఏం ఫలాలొచ్చినాయి? ఏం జరిగింది? ఏం న్యాయం జరిగింది? ఇక్కడ 2 విశ్లేషించుకోవాలి. 2000 నుండి 2004 నవంబర్ వరకు 4.5 సంవత్సరాలు వర్గీకరణ జరిగింది. ఆ వర్గీకరణ జరిగినప్పుడు అప్పుడున్న ఉమ్మడి రిజర్వేషన్లు 15%. దానికి ముందున్న రిజర్వేషన్లు. కేటగరైజేషన్ అయిన తర్వాత 7% మాదిగలకి. అప్పుడు ఇప్పటికీ ఎంఆర్‌పీఎస్ ఏసిన కరపత్రాలు మీకు కనిపిస్తూనే ఉంటాయి. దాంట్లో ఏముంటది అంటే 2000 నుండి 2004 నవంబర్ వరకు జరిగిన వర్గీకరణ వల్ల మాదిగలకు చాలా ఉద్యోగాలొచ్చినాయి. ఉమ్మడిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియామకాలు జరిపిన ఆ 5 ఏళ్ల కాలంలో 1,20,000 నోటిఫికేషన్ ఏస్తే దాంట్లో మాదిగల వాటాగా 22,500 ఉద్యోగాలొచ్చినాయని చెప్పి.
అంటే ఆ లెక్క కూడా తప్పే అది. ఎట్లా తప్పంటే 15% రిజర్వేషన్కు 1,00,000 ఉద్యోగాలు ఎన్ని వాటా? 15,000. ఉమ్. కేటగరైజేషన్ అయింది కనుక మేము 7%కే పడిపోతాం. 1,00,000లో మా వాటా ఎంత? 7,000. 7,000. ఉమ్. 1,20,000 ఉద్యోగ నియామకాలు జరిగితే 22,000 మేమే తీసుకున్నామని బాహాటంగా చెప్పుకున్నామంటే అంటే ఓపెన్ కేటగిరీలో కొట్టుండొచ్చు కదా ఎవరన్నా. ఓపెన్ కేటగిరీ రిజర్వేషన్కు కేటగరైజేషన్కు సంబంధం ఉండదు కదా. ఉమ్. ఓపెన్ కేటగిరీ అనేది కేటగరైజేషన్కు రిజర్వేషన్కు సంబంధం ఉండదు కదా. ఉమ్. అవునా కదా? వాస్తవం. అట్లాంటప్పుడు కేటగరైజేషన్ మూమెంట్కు ఓపెన్ కేటగిరీకి సంబంధం ఏముంటుంది? ఉండదు కదా. సో ఓపెన్ కేటగిరీలో అప్పటికే కొట్టే శక్తితో ఉంటే వెనుకబడ్డట్టు కాదు కదా మరి. అంటే ఒక లెక్క తప్పు జరిగింది. ఉమ్. అంటే కేటగరైజేషన్ మూమెంట్ ఎంతసేపు ఎవరికి లాభం చేకూరుతుంది అంటే విద్యా అవకాశాలు ఉన్న యువతకు, ఉద్యోగ అవకాశాలు ఉన్న నిరుద్యోగులకు, ఉద్యోగాల్లో ఉన్న ఉద్యోగస్తులకు. ఇది పర్ఫెక్ట్గా 100% న్యాయం చేస్తుంది కేటగరైజేషన్. కానీ భూమి లేని నిరుపేదకు, భుక్తి లేని నిరుపేద మాదిగకు, కనీసం రోజు కూలి దొరకని మాదిగకు వర్గీకరణ ఎజెండా ఫలితాన్ని చూపలేదనేది మాత్రం స్పష్టం. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే ఈ 32 ఏళ్ల ప్రయాణంలో వర్గీకరణ ఉద్యమం పుట్టిన తర్వాత ఈ సమాజానికి బలమైన పిలిపిచ్చింది ఏంటిదంటే చెప్పులు గుట్టిన చేతులే చరిత్రను తిరగరాస్తాయి. ఇది బలమైన పిలుపు, నిజంగా బలమైన పిలుపు. ఒక జాతిని చెప్పులు గుట్టిన వాళ్ళం చరిత్ర రాద్దాం అనేంత వరకు తట్టి లేపింది. కానీ ఈ 32 ఏళ్ల కాలంలో ఆ చెప్పు పరిస్థితి ఎక్కడున్నది అనేది ప్రశ్న మాత్రం నాయకత్వం చేయలేదు, ఉద్యమాన్ని నడిపించే ఏ నాయకుడు కానీ. ఓకే, దాంట్లో ఈ 32 ఏళ్ల కాలంలో చెప్పుగుట్టే మాదిగా అదే ఫుట్పాత్ మీద ఉన్నాడు. అదే ఫుట్పాత్ మీద చెప్పుగుట్టే మాదిగా ఛత్రి కిందనే చెప్పు కుడుతున్నాడు. రోజుకు 150 కోసం చెప్పులు కుట్టే మాదిగ కోసం ఇచ్చిన పిలుపు మాదిగ ఉద్యమం లేదు. ఇక ఈ మాదిగ ఉద్యమానికి మరో పేరు దండోరా ఉద్యమం. దండోరా అంటే ఏంటి? డప్పు నుండి వచ్చే శబ్దమే దండోరా. ఆ ఉద్యమం వచ్చిన మొదటి తరంలో మొత్తం కూడా అందరినీ దండోరా నాయకులు అనేవాళ్ళు. రెండో తరం వచ్చిన తర్వాత ఎంఆర్పిఎస్ నాయకులు. దండోరా నాయకులు అనే చెప్పబడే ఆ సందర్భంలో ఆ దండోరాకు మూలమైన డప్పు, ఆ డప్పు కోసం ఇచ్చిన పిలుపు ఏం లేదు. మీరు చూడండి ఒకసారి, వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చట్టం చేస్తలేదని ఇంటింటికి మాదిగ పల్లెకు మాదిగ యువకుడికి ప్రతి ఒక్కరికి డప్పు పంపిణీ చేసే కార్యక్రమం జరిగింది. 1,00,000 డప్పులతో మా సంఘటిత శక్తి ఏంటో చూపిస్తాం, వర్గీకరణ చేయకపోతే ప్రపంచానికే మా శక్తిని ప్రదర్శిస్తాం అని చెప్పేశారు. మరి ఆ 32 ఏళ్ల కాలంలో ఈ డప్పుకు రక్షణ ఇచ్చినమా? ఆ డప్పు కొట్టేవాడి జీవితం మార్పు జరగడానికి ఏమన్నా దోహదపడ్డమా అనే చర్చ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు అంటే ఏ కులాన్ని నేను తక్కువ చేసి మాట్లాడలేదు. మాకు మాదిగలొద్ది పారిశ్రామిక కేంద్రం అయితే అక్కడ జంతు చర్మాన్ని శుద్ధి చేసుకొని అక్కడి నుండి వస్తువును తయారు చేసుకొని చెప్పులు కుట్టి వ్యవసాయానికి బొక్కెనకు తొండం తయారు చేసి డప్పును తయారు చేసి ఈ సమాజానికి ఇచ్చిన వాళ్ళం. ఆ పరిశ్రమ మా చేతుల్లో లేకుండా పోయింది. ఈ డప్పుకు మాకు రక్షణ లేకుండా పోయింది. వాయిద్యం మా చేతిలో లేకుండా పోయింది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో డప్పులు కొడుతూ జీవనం కొనసాగిస్తున్న వాళ్ళకి జీవితం గడపడం కష్టంగా ఉంది. ఇంత మహత్తర ఉద్యమం ఆ కింది వర్గాల కోసం ఎందుకు ఆలోచించలేదనే ప్రశ్న కూడా ఈరోజు సమాజంలో మెదులుతున్నది. ఈ ఉద్యమానికి ఉప్పెనగా ఊపిరి రావడానికి డప్పును వాడుకున్నాం. ఆ డప్పుకు జరిగే నష్టాన్ని మాత్రం ఉద్యమం ఏ రోజు ప్రశ్నించలేదు. నేను ఒక సందర్భాన్ని చెప్తా. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు కులాల వారిగా గొర్రెలు కానీ చేపలు కానీ ఏ కులానికి ఏదైతే అవసరం ఉంటుందో వాళ్ళ కులవృత్తులకు సంబంధించి అవన్నీ ఇచ్చుకుంటూ వచ్చాడు కదా. మరి మాదిగలకు తోళ్ళ పరిశ్రమ మీద పేటెంట్ లేదు, వాళ్ళు తయారు చేసిన చెప్పు మీద పేటెంట్ లేదు, వాళ్ళు కొట్టే డప్పు మీద పేటెంట్ లేదు, కనీసం డప్పు కొట్టే వాడికి పెన్షన్ కూడా లేదు కదా. ఒకవైపు భూమి లేదు, ఒకవైపు వ్యవసాయం లేదు, ఒకవైపు పక్కా భవనాలు లేవు, పక్కా గృహాలు లేవు, ఇల్లు లేవు, మరోవైపు ఆర్థిక స్వలంబం లేదు, ఉన్న వృత్తిలో ఖచ్చితమైన గ్యారంటీ తత్వం లేదు. ఈ విషయంలో ఎంఆర్పిఎస్ ఫెయిల్ అయింది అనుకోవచ్చా? అదే కదా ఇప్పుడు ప్రశ్న, అదే మిగిలిపోతుంది కదా. అటువైపుగా ఆలోచించకపోవడం కూడా పొరపాటే కదా. వర్గీకరణను చూసినాం, ఈ వర్గీకరణ రావడం వల్ల జాతి అభివృద్ధిలోకి వస్తుంది అనే ఒక ఆలోచన చేసినాం. వర్గీకరణ వస్తే ఉన్నపలంగా జరిగేది ఏంటిది? చదువుకునే వాళ్లకు,
చదువుకున్న వాళ్ళకి, ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఈ 3 సెక్షన్స్ ఉన్న పలంగా లబ్ధి చేకూరుతాయి. ఓకే. ఇక చదువు రాని నిరుపేదలు కూడా ఉంటారు కదా గ్రామీణ ప్రాంతాల్లో, చదువుకునే అవకాశం లేకుండా. లేదు కొంత చదువుకొని ఆగి ఉద్యోగ అవకాశాలు లేని పరిస్థితులు కూడా ఉంటాయి కదా. అప్పుడు కులవృత్తినే చేయాలి కదా, ఊర్లో ఉండే గ్రామ వృత్తినే చేయాలి కదా. గ్రామాల్లో వ్యవసాయానికి సంబంధించిన భూమి నీ చేతులు లేకపోతే మళ్ళీ అక్కడ కూలివే కదా, కూలివైతే బానిసవే కదా. నీకెక్కడ ఆర్థిక స్వలంబన వస్తుంది, ఆత్మగౌరవం వస్తుంది? కూలికి పోయిన తర్వాత నీకెక్కడ మర్యాద దొరుకుద్ది? దొరకదు కదా. సో ఇవన్నీ ప్రశ్నలు 32 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. వర్గీకరణ అద్భుతమైన రిజల్ట్ ఇచ్చింది, మాదిగ జాతిని అభివృద్ధిలోకి తీసుకొస్తుంది అంటే పొరపాటు అంటున్నా. వర్గీకరణ ఉద్యమం చైతన్యాన్ని ఇచ్చింది. ఆ బ్రహ్మాండమైన చైతన్యానికి కారణం వర్గీకరణ మూమెంట్, ఓకే. మాదిగ రిజర్వేషన్.